నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ షర్మిల చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాటిని సమర్థిస్తున్నారు అన్నట్టుగా మాటలు వస్తున్నాయి. జీడీ లక్ష్మీనారాయణ అంటే జీడీ లక్ష్మీనారాయణ కూడా జగన్కి సపోర్ట్ చేస్తున్నారా ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు. నమస్తే. జీడీ లక్ష్మీనారాయణ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎదిరిస్తానని చెప్పి పార్టీ కూడా పెట్టారు. కానీ ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతున్నారని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే షర్మిల చేసినటువంటి కామెంట్స్కి కౌంటర్గా మాట్లాడారు కాబట్టి. అంటే ఇప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలని, కలిసినట్ట జగన్మోహన్ రెడ్డితో లేనట్ట? ఇప్పుడు షర్మిల చేసినటువంటి తాజా వ్యాఖ్యలను కనుక మనం గమనించి విశ్లేషణ చేసుకుంటే, జేడీ లక్ష్మీనారాయణ ఆయన కూడా కిట్ ప్రోకోలో ఒక భాగస్వామి అన్నట్టుగా పరోక్షంగా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఆవిడ చేసినటువంటి కామెంట్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్, వాళ్ళిద్దరి మధ్య కిట్ ప్రోకో నడిచింది అని చెప్పి ఆవిడ చేసినటువంటి కామెంట్. ఎందుకు కిట్ ప్రోకో నడిచింది అని అంటే, ఆవిడ చెప్పింది ఏం చెప్పారంటే, రాజశేఖర్ రెడ్డి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేకపోయినప్పటికీ ఛార్జ్షీట్లో ఆయన పేరుని ఎక్కించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డే చేశాడు. అది కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా ప్రయత్నం చేసి సిబిఐ కోర్టు దగ్గర నుంచి, హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఫైట్ చేసి రాజశేఖర్ రెడ్డి పేరుని ఛార్జ్షీట్లో పెట్టించారు. ఆ కేసుల నుంచి బయటపడటానికి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరుని పెట్టించారు అనేది ఆమె చేసినటువంటి కామెంటు. దానికి బలం చేకూరేలా ఆమె ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే ఈయనకి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పోస్ట్ ఇచ్చారు. అదే కిట్ ప్రోకో. అంటే రాజశేఖర్ రెడ్డి పేరుని ఛార్జ్షీట్లో, ఆయన కేసులు, అక్రమాస్తుల కేసులో ఉన్నటువంటి ఛార్జ్షీట్లో రాజశేఖర్ రెడ్డి పేరుని పెట్టించినందుకు గిఫ్ట్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే కిట్ ప్రోకో వీళ్ళిద్దరి మధ్య నడిచింది అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్. అది వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మళ్ళీ దానికి కౌంటర్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రయత్నం చేసి ఆయన మరోసారి బోల్తా పడ్డారు. ఆయన చెప్పిందే ఈయన కూడా ఇంకొక యాంగిల్లో చెప్పారు. ఆయన ఏం చెప్పాడు, ఎఫ్ఐఆర్లో పేరు లేదు, బట్ ఛార్జ్షీట్లో పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు ఛార్జ్షీట్లో అంటే, నేను పిటిషన్ వేసిన మాట వాస్తవే అని చెప్పి ఒప్పుకున్నాడు. పిటిషన్ వేసిన మాట వాస్తవే, సిబిఐ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన మాట వాస్తవే, కానీ అప్పటికే పేరుంది అని చెప్పి ఆయన అంటాడు. ఛార్జ్షీట్లో అప్పటికే రాజశేఖర రెడ్డి పేరు ఉంది అని చెప్పి ఆయన అంటాడు ఆయన. సో అంటే ఛార్జ్షీట్లో పేరు ఎందుకు పెట్టారంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ఇచ్చినటువంటి పిటిషన్ బేస్ చేసుకొని, అలాగే దానికి ఇంప్లీడ్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఎర్రమనాయుడు ఇచ్చినటువంటి పిటిషను, వీటన్నిటిని బేస్ చేసుకొని దాన్ని దాన్ని ఛార్జ్షీట్లో పెట్టారు అని చెప్పి ఆయన వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ పిటిషన్ వాళ్ళు వేశారు, దాని మీద నేను ఫైట్ చేశాను అని అంటాడు ఆయన. షర్మిల చెప్పింది కూడా అదే. షర్మిల ఏం చెప్పారు, ఆయన కారణంగానే ఛార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి పేరు మెన్షన్ చేశారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో అసలు రాజశేఖర రెడ్డి పేరే ఉండదు. ఈ విషయం నాకు సోనియా గాంధీని కలిసినప్పుడు నాకు తెలిసింది అని చెప్పి ఆవిడ చెప్పారు. అటు పొన్నవేలుకి, జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకి మధ్య నడుస్తున్నటువంటి ఈ గేమ్లో లక్ష్మీనారాయణ దూరాడు. లక్ష్మీనారాయణ ఎందుకు దూరాల్సి వచ్చింది అసలు? ఎందుకు ఆయన రెస్పాండ్ కావాల్సి వచ్చింది అసలు ఇప్పుడు అంటే, జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి, అక్రమాస్తుల కేసులకు సంబంధించి విచారణ చేసింది అప్పట్లో సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్నట్టు లక్ష్మీనారాయణ. అసలు లక్ష్మీనారాయణ ఇంత పెద్ద ఎత్తున తెలుగు ప్రజలందరికీ బాగా పాపులర్గా కనిపించడానికి కారణమే ఆ కేసుల విచారణ. ఆ కేసుల విచారణలో నిజాయితీగా ఈయన చేస్తున్నారు. జైలు లక్ష్మీనారాయణ, అప్పుడు సిబిఐ మాజీ డైరెక్టర్గా ఉన్న లక్ష్మీనారాయణ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి తీరు, వీటన్నిటిని చూసిన తర్వాత లక్ష్మీనారాయణకి ఒక హీరోయిజం లాగా ఆయన కనిపించారు. ఒక సిబిఐ ఆఫీసర్గా ఒక హీరో లాగా వర్క్ చేశాడు అనేది తెలుగు ప్రజలు చూశారు ఆయన్ని. ఆ స్థాయిలో క్రేజ్ పెరిగింది. కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసులకు సంబంధించి విచారణ చేపట్టి ఆయన్ని జైల్లోకి పంపించడమే ఆయన హీరోయిజానికి ఒక కారణం. ఆ ఇమేజ్ రావడానికి. ఆ ఇమేజ్ వచ్చిన తర్వాత ఆయన ఏమనుకున్నారంటే, నేను రాజకీయాల్లోకి వెళ్తే ఇంకా
బాగా పాపులర్ కావచ్చు, లేదంటే ఏదో సమాజ సేవ చేయొచ్చు అని చెప్పి అనుకుని ఉండొచ్చు ఆయన. ఆయన ఆల్ ఆఫ్ సడన్గా జాయింట్ డైరెక్టర్గా ఆయన రాజీనామా చేసేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చేట ప్రయత్నం చేశారు. రాజకీయాల్లోకి వచ్చేట ప్రయత్నం చేసి తొలి రోజుల్లో ఆయన ఏం చేశాడు, రైతు సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పేసి గ్రామాల్లోకి వెళ్ళి రైతులతోటి కలిసి ఆయన ముఖాముఖి కార్యక్రమాలు పెట్టారు. ఆ ముఖాముఖి కార్యక్రమాలను చూసిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే, అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులను విచారించారు కాబట్టి అప్పుడు అలయన్స్ ఉంది 2000 ఎలక్షన్లో, అది ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చినప్పుడు. సో ఆయన బీజేపీలో ఏమైనా చేరతారేమో, బీజేపీలో చేరే అవకాశం ఉందేమో అని చెప్పి అనుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరతారేమో అని చెప్పి అనుకున్నారు. లేదు బీజేపీలో అవకాశం లేదని తెలియని తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పి అనుకున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా వేకెన్సీ లేదు. దాంతో అప్పుడే జనసేన అలయన్స్ విడిపోయింది. జనసేన విడిగా పోటీ చేసింది 2019 ఎన్నికల్లో. సో జనసేన తోటి వెళ్ళారు. జనసేనలో చేరి విశాఖపట్నం నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. పోటీ చేసి ముక్కోణం పోటీ జరిగింది. ముక్కోణం పోటీలో తెలుగుదేశం పార్టీ వైజాగ్లో ఓడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందుకు ఉపయోగపడ్డారు లక్ష్మీనారాయణ. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా అప్పుడే సహకారం అందించాడు అనేది అప్పట్లో వినిపించినట్టు మాట ఆయన మీద. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, జనసేన పార్టీకి రాజీనామా చేశాడు. పవన్ కళ్యాణ్ యొక్క వాళ్ళకు నాకు నచ్చలేదు, ఆయనకి దూరదృష్టి లేదు, ఏదో మాట్లాడి ఆయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్ని రోజుల పాటు కామ్గా ఉన్నాడు, రాజకీయాల్లో కామ్గా ఉన్నాడు. తర్వాత రాజకీయాల్లో ఉంటాడా ఉండడా అనే యాంగిల్లో చర్చలు జరిగినాయి. మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందని కొన్ని రోజులు, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పి కొన్ని రోజులు ఇలా చర్చలు జరిగినాయి. చర్చలు జరిగినట్టులో ఆల్ ఆఫ్ సడన్గా ఆయన ప్రత్యేక హోదా కోసం నేను పోరాడతాను, లేదా విశాఖ ఉక్కు కోసం పోరాడతానని చెప్పేసి జై భారత్ నేషనల్ పార్టీ అని ఒకటి పెట్టారు. పెట్టి ఆయన చేసిన జై భారత్ నేషనల్ పార్టీ పెట్టి చేసినటువంటి ఫస్ట్ ఉద్యమం ఏంటంటే ప్రత్యేక హోదా కోసం సీఎం ఆఫీస్ ముట్టడి అని చెప్పి ఏదో కార్యక్రమం చేశారు. ఆ తర్వాత అక్కడేమో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా నేను పోరాడతానని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. ముందుకు వచ్చిన సందర్భంగా కేఏ పాల్తో చేతులు కలిపాడు. కేఏ పాల్ ఈయన ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నెట్ జనులందరూ కూడా కేఏ పాల్ స్థాయికి దిగిపోయాడు లక్ష్మీనారాయణ అని చెప్పి రకరకాలుగా కామెంట్లు చేశారు. సరే, ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఈ కేసుకు సంబంధించి ఆ స్టేజ్లో ఆయన గ్లామర్ తగ్గిపోతూ వచ్చింది పొలిటికల్గా. సో ఆయన ఇప్పుడు అసలు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూర్చేలా పార్టీ పెట్టాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండడానికి మేము కూటమి కడుతున్నామని చెప్పి ఆయన చెప్తుంటే, ఈయన కొత్త పార్టీ పెట్టి ఎంతో కొంత ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్లస్ సామాజిక వర్గం పరంగా పవన్ కళ్యాణ్ ఓట్లు చీల్చడానికి అక్కడ లక్ష్మీనారాయణ చేత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టించాడు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. దానికి బలం చేకూరేలా ఇప్పుడు షర్మిల కామెంట్లకి విరుగుడుగా ఆయన ఏమన్నాడంటే, ఒక సిబిఐ ఆఫీసర్గా అప్పటికే పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ వేయక ముందే రాజశేఖర రెడ్డి షార్ట్ షీట్లో రాజశేఖర రెడ్డి పేరుంది అనేటువంటి సమర్థన చేసి, అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వర్షన్ని సమర్థిస్తూ లక్ష్మీనారాయణ మాట్లాడాడు. దాన్ని వాళ్ళ సొంత మీడియాలో, జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో వేసుకున్నారు. దాంతో షర్మిలకి మండి వైజాగ్ టూర్లో ఉత్తరాంధ్ర టూర్కి వెళ్ళినప్పుడు అప్పుడు లక్ష్మీనారాయణ సంగతి చెప్పారు. లక్ష్మీనారాయణ అనే అతను ఇప్పుడు రాజకీయ నాయకుడు, అప్పుడు అధికారిగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడు, రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతాడు. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా అతను మాట్లాడాడు అని చెప్పి చాలా సింపుల్గా ట్విస్ట్ చేశారు. అంటే పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆయన మాడుతున్నాడు. అతను పొలిటీషియన్, రెండు రకాలుగా మాడుతున్నాడు. అప్పుడు ఆఫీసర్గా మరి మాట్లాడచ్చు కదా, ఆఫీసర్గా ఆ మాట మాట్లాడు. ఇప్పుడు పొలిటీషియన్గా ఆయన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడాడు. కాబట్టి ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చాలా సింపుల్గా కొట్టిపడేశారు ఆవిడ. అంటే పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన అంటకాగుతున్నాడు అనేటువంటి అభిప్రాయం ఆమె మాటల్లో కనిపించిందని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో మరి జేడి లక్ష్మీనారాయణ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాననే దానికి సంబంధించి శర్మలు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మరి నిర్జనులు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ సపోర్ట్ చేస్తారా, అసలు ఏం చేస్తారా అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.